హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నిన్న నైట్ నుంచి వర్షం పడుతుంది. నిన్న మొత్తం కొంచెం కొంచెంగా పడుతుండే, నిన్న నైట్ నుంచి బాగానే పడుతుంది. అస్సలు ఇడవనే లేదు. చూడండి బయట ఎంత మొత్తం బురద ఉంది. ఇక్కడ నిండింది మొత్తం. నీళ్ళు అయితే ఇక్కడ నిండినాయి అనమాట. పాప కోసం ఇక లేవాక తప్పలేదు. ఆమె స్కూల్కి వెళ్తుంది కదా. మా ఆయన అయితే లేచి అగ్గి చేసేసిండు. కోళ్ళను అయితే ఇడవలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వర్షంలో తడిస్తే చనిపోతాయి. ఎక్కడ పడితే అక్కడ కురుస్తుంది, ఎటు నుంచి పడితే అటు నుంచి వర్షం వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ బట్టలు ఉల్లార పెడదామని కడితే ఇక్కడ ఉల్లార పెట్టేటట్లేదు, మొత్తం ఇటు కారుతుంది. అయ్యో నా మిడ్డీ పిండి డబ్బు. ఇక్కడ అగ్గి చేద్దామనుకున్నా కానీ ఇక్కడ కూడా కురుస్తుంది అనమాట, కొంచెం కొంచెంగా ఈ పొయ్యి దగ్గర. అందుకే చేయలేదు. బట్టలు కొన్ని ఇక్కడ ఉల్లార పెట్టేసిన, ఇక్కడ కూడా కురుస్తుంది. మా ఆయన ఎక్కడ పడితే అక్కడ డబ్బాలు పెట్టేసింది. చల్లు కొడుతుంది కొంచెం, అటు నుంచి వస్తుంది ఇటు నుంచి వస్తుంది. ఇక్కడ ఎక్కడ కాతలేదు కానీ కిచెన్లో కారుతుంది. ఇటు నుంచి వస్తలేదు, మళ్ళీ మంచిగా అయింది. బయట ఒక్క పురుగు కూడా కనిపిస్తలేదు, కుక్కలు కూడా కనిపిస్తలేదు. పొద్దున్న నుంచి అసలు లేచి కూడా ఇంట్లోనే ఉన్నారనమాట, ఎవరు బయటికి వెళ్తలేరు. ఇంత వర్షానికి చలి కూడా ఫుల్ పెడుతుంది. ఇదిగోండి నేనైతే గ్యాస్ ఇక్కడ పెట్టేసిన. అన్నం అయితే పాప కోసం అయితే కర్రీ బెండకాయ ఫ్రై చేసేసిన. ఇదైతే అన్నం మా కోసం, ఇగో ఇది పాప కోసం. ఇదైతే పెసరట్టు కోసం ఇప్పుడే రుబ్బుకున్నాను. మళ్ళీ కరెంట్ పోతే లేనిపోని పరిస్థితుందని ఇక్కడ కురుస్తుందనమాట. ఇక్కడ గ్యాస్ బరాబర్ ఇక్కడే ఉంటుంది కదా, గన్ను పెట్టే ప్లేస్తోనే కురుస్తుంది. అందుకోసమే మనం టీచర్ ఇది జరపాలిస్తున్నాం కదా, ఇట్లా ఇట్లా కొడుతుంది. అందుకోసమే గ్యాస్ అయితే కింద పెట్టేసిన. చూడండి సౌండ్ ఎంత వస్తుందో. నేను ఎంత మొత్తుకొని మాట్లాడినా బాగా సౌండ్ వస్తుంది. నిన్నైతే మొత్తం ఆవులు తినేసినాయి వంకాయలు, మంచిగా తినే. ఒక్కటే ఉన్నది బాగా, రేకులది కదా ఇల్లు, ఫుల్ సౌండ్ వస్తుంది అన్నమాట. అటు నుంచి ఇటు నుంచి కాలువలు వస్తున్నాయి. చూడండి రోడ్డు మీద కాలువలో ఇక్కడ ఒక చెరువు తీరే అయింది ఇక్కడ మా దగ్గర. అయితే నిండింది, కట్టెలు ఉండే కొన్ని, అందుకోసమే లోపల తీసుకొచ్చేసిన. ఇదిగోండి కొన్ని అట్లనే ఉన్నాయి. మేము పెట్టిన గోంగూర చెట్లు అవన్నీ మొలిచినాయి మంచిగా. ఈ గడ్డి అంతా ఒకరోజు పీకేయాలా. జామ చెట్టు బాగానే పూత వస్తుంది కానీ కోతులు అయితే బతకనియ్యాయి. మంచి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. చెరువు అయిపోయింది ఇక్కడ. మా దగ్గర ప్రాజెక్ట్ నిండినట్టుంది మా ఇంటి వెనకాలే. పదండి అటు షాప్కే, కోతులు వచ్చి హల్చల్ చేస్తాయి. మరి ఈ వర్షానికి అవి కూడా వెళ్ళలేదు ఈరోజు, లేకుంటే పొద్దున్నే దర్శనం ఇస్తుండే. ఈమెనైతే రెడీ చేస్తున్నాయి స్కూల్కి పంపడానికి. స్నానం అయితే పోసేస్తున్నాం, దూగుతున్నాయి. పోకు అన్న పోతా అంటాను. గొడుగు పట్టుకొని పోతుంది. అన్నం తీస్తాం తగ్గింది కొద్దిగా, మళ్ళీ ఒకసారి తక్కువ అయింది కానీ మళ్ళీ ఆడుతాను. అల్లా ఇట్లానే ఉండదు. కూరడు వల్ల ఇడుస్తావు వర్షంలో తాడిస్తాయేమని భయమవుతాను. చూడు పాప కోసం అయితే పెట్రోల్ అయితే వేస్తున్నా. రెడీ అయిపోయింది ఆమె అయితే. ఫుల్ వర్షం వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా పోతాను.
వర్షం వస్తా ఎట్లా పోతాం బస్సులో వస్తా. అక్కడ బాగా వస్తేనే ఇబ్బంది అంటే వెళ్ళే కదా. మరి తడిచిపోతావా? మొత్తం ఆసిపై మొత్తం ఎంత గలీజ్ ఉంటుందంటే అంత గలీజ్ ఉంటుంది. వాసన బురద. నేను వెళ్ళే రూట్లో ఇంకా బురద ఉన్నది. మొత్తం చెత్త కుక్కలు బాగా స్మెల్ వస్తుంది. మళ్ళీ కోతులు ఆ సైడ్ మొత్తం. మా పల్లెటూర్ల కన్నా సిటీలే మొత్తం బురద నిండి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ పడితే అక్కడే కింద కూర్చొని చేస్తేనే బెటర్. ఎంత వస్తుంది వర్షము? మళ్ళీ వస్తాం. ఒకటి ఫుల్ వస్తుంది వర్షము. తక్కువైంది మళ్ళీ స్టార్ట్ అయింది ఫుల్. ఇంకా లేవలేదట. లేవలేదట కొద్దిగా. ఇంకా లేవాలట. నిన్న నైట్ చపాతీ అన్నదైతే మమ్మీ చేస్తాను. రెడీ పెట్టాడు వేడి వేడి. ఈ ఆమెకి నేను ఇంకోటి వేస్తాను. నిన్నకైతే తినబెడుతున్నాయి. వర్షానికి ఏం వినబడుతుందో లేదో నేను మాట్లాడేది మీకు. ఎట్లున్నా బిడ్డ? చాలు అంటుంది. 1.5 తిన్నా ఇక తినా అని. ఎందుకు బ్రెడ్ తినిపిస్తాను? తింటా అన్నది పాపం. ఇంటికాడ ఉన్నప్పుడు బ్రెడ్ తినిపించాలా? నువ్వు తిను మరి. మస్తున్నాయి. కొద్దిగా ఉంటుండే ఈ పని తింటుండే. సరిపోతుందా? ఇది లాస్ట్ తిని ఇక లాస్ట్ ఒక్కటే. ఇదంతా నువ్వు తినేసి పట్టు. పాపను అయితే పంపిస్తాను మా ఆవిడ. ఫుల్ వర్షం. పోతాను. అడే పోతాను. బాగానే మంది పోతాను. నువ్వు అని చెప్పిన గొడుగు అంతా అన్నది ఆమె. నేను ఇడుస్తా రూమ్లో అని చెప్పింది ఎవరు? పవిత్ర. ఈమె కూడా కొట్టాలి అత్తు పిన్ని అన్నది. పవిత్ర పోతుందా? పోతాంది. అందరు పోతాను. ఆ చిన్న పోరాడు పోతాడు. ఎవరు? ఆ ముసలామె తింటాడు తాత. ఎందుకు? ఆట ఆగింది. నువ్వు అత్త లేకుంటుకుంటా. పాపా 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 ఈ వర్షం వస్తుంది. నేను స్నానం చేయాలి. ఇంత వస్తాయి అసలు. బాగా వస్తుంది. అగ్గి పెట్టినా మళ్ళా పెట్టినా మర్చిపోయినా. ఆట గొడుగు పట్టుకొని ఫస్ట్ ఉరికింది. నేను తడిచిన మొత్తం బ్యాగ్ తడిచింది కొంచెం. స్నానం అయితే చేసేసిన. కూర అయితే చేస్తున్నా. చూన్ చేద్దామని టమాటాలు కట్ చేసి తాలింపు అయితే వేసేసిన. శనగపిండి చూన్ దప్పడం అంటారు మా దాంట్లో. తింటాను. బెండకాయ కూర కొంచెం ఉంది. మళ్ళీ మధ్యాహ్నానికి ఎందుకు చేయడం, ఇప్పుడే చేద్దామని ఇప్పుడే చేస్తున్నా. టమాటాలు మంచిగా మగ్గినాక కొంచెం వాటర్ పోసేసి ఎసరు రానిచ్చిన తర్వాత ఈ పిండి అయితే కలుపుతాం. షాప్కి పిలుస్తాం. వర్షం అయితే తగ్గనే లేదు. ఇక ఈరోజు పోనని నేనైతే ఆరామ్సే ఇక చేస్తున్నా. కొంచెం కూడా తగ్గుతలేదు. ఒక మోతాదులో ఒక సమానంగా వస్తుంది అనమాట. తక్కువ కాక ఎక్కువ కాక. మా చైత్ర పాప అయితే వెళ్ళింది ఇక వర్షంలోనే. నేను ఎవరు వెళ్ళారనుకున్నా కానీ అందరు వెళ్ళిండ్రు. కానీ వర్షం వస్తుంది కదా చిన్న. మేము చిన్నప్పుడు వెళ్ళకపోతుండే. వర్షం వస్తే వెళ్ళకపోతుండే అనమాట. మా ఆయన అయితే తినేసిండు. నేనే తినేది ఉన్నాయి తింటా ఇప్పుడైతే. వాటర్ ఇచ్చింది. వాటర్
కొన్ని ఉన్నాయి కొన్ని. ఇవి కొంచెం చిదిమేసిన తర్వాత కరెంట్ పోయింది. ఇప్పుడైతే ఈ వయసర్ అయితే వచ్చేసింది. పిండి అయితే కలిపిన పిండి వేసేసుకుంటున్నాను అనమాట. ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. చిన్న వాటర్ తీసుకోవాలా, కొంచెం వాటర్ కొంచెం తక్కువ అయినాయి. పెసరట్టు ఆల్రెడీ వేసేసి ఉంది, అదేనండి చిటపటమంటా అండి. ఇది ఉడికే వరకు ఇక నా కోసం పెసరట్లు అయితే వేసేసుకుంటున్నా. పిలిచిన ఎటు పోయినాం, అందుకున్నలే నీళ్ళ కోసం పిలిచిన. గిరాయికి ఉన్నదా? వర్షానికి గిరాయికి కూడా ఏం లేదు ఫ్రెండ్స్. వర్షం వస్తుంది కదా, బ్యాంక్కి కూడా ఎవరు వస్తలేరు. ఊర్లో వల్ల అయితే చేనుల పనులకు కూడా పోలేదన్నమాట. వర్షానికి ఏం పోతారు, కొంచెం వర్షం తగ్గినాకనే యూరియా అవి వేయడానికి వెళ్తారు, ఒకవేళ వర్షం తగ్గితేనే. నా కోసం నేను పెద్దది వేసుకున్నా, ఇంకొకటి వేసుకుంటే అయిపోతుంది. మా తాత అయితే ఈరోజు రానే లేదు, వర్షానికి ఏమొస్తాడు పాపం, లేకుంటే ఆయనకి వేసిస్తుండే. వర్షానికి రానే లేదు. కొత్తిమీర ఉంటే మంచిగా ఉంటుండే. పైన మొత్తం పచ్చిదనం పోవాలా, లేకుంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది. చూను కూడా అప్పటి వరకు రెడీ అయిపోతుంది. ఒక దాని మీద ఉల్లిగడ్డలు వేసేసుకున్నా, ఒక దాని మీద అయితే వేయలేదు. క్రిస్పీగా ఉంది. ఇక్కడ స్కూల్కి కూడా ఎవ్వరు రాలేదన్నమాట. ఒక 10 మంది వచ్చిండ్రో లేదో. ఇంకొకటి వేసుకుంటే అయిపోతుంది, పిండి కూడా అయిపోతుంది. కొంచెం మిగిలి ఉంటుంది, తాత వస్తే తాతకి వేసిస్తా. మొత్తం అయిపోయింది. తిన్న తర్వాత మొత్తం సదిరేయాల. ఈ గిన్నె అయితే చాక్లెట్ డబ్బాలు వెళ్ళింది, ఇంకొకటి వెళ్ళింది. 2 డబ్బాలలో 2 వెళ్ళినాయి, కానీ ఒకటైతే చైత్ర పాప పలగొట్టేసింది అనమాట. మంచిగా అయింది, పలగొట్టింది కానీ ఆమె గుచ్చలేదు. మళ్ళా రెడీ అయిపోతుంది పెసరట్టు అయితే. బాగా వర్షం వస్తుందని మా ఆయన కూడా ఈరోజు పోకు అన్నారు. సరే అని నేను కూడా, వర్షానికి అంత ఆటోలు కూడా నడవాయి, బస్సులు కూడా తక్కువ నడుస్తున్నాయి. మళ్ళీ పోయి అక్కడ ఇబ్బంది పడే బదులు పోకపోయి అయితే బెటర్ అనిపించి పోలేదన్నమాట. కొంచెం పిండి మిగిలి ఉంది, తాత వస్తే తాతకి ఇచ్చేస్తా. నా కోసం 3 పెసరట్లు వేసుకున్నా. రెడీ. ఇప్పుడు తినేద్దాం ఇక. మంచిగా అయింది, కింద పోలేదు.
ఎవరు తెచ్చిచ్చిండు? తాత వచ్చిందా? బాబాయ్ తెచ్చిందా? ఏమైనా తేవ మరి, తీస్తా. వర్షంలో ఉంది, తడిచినట్లయింది. అది ఇది ధర్ని దుకాణకెళ్ళాగా సరిపోతాయి మనకి సాయంత్రం. ఫ్రెష్ వంకాయలు. పెసరట్టు అయితే సూపర్ ఉంది. వర్షంలో వేడివేడి చూన్ తోటి తింటుంటే సూపర్ అనిపిస్తుంది. వెదర్ అంతా కూల్ ఉంది కదా. కొబ్బరి చట్నీ ఇది ముంచుకొని తింటుంటే అబ్బా అనిపిస్తుంది. మా ఆయన అయితే గిరాకీ చేస్తాడు, మెల్లమెల్లగా వస్తుంది ఇప్పుడు. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. చిన్న ఎన్నట